వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఆంధ్ర వాళ్ళంటే పచ్చళ్ళు లేకుండా అసలు ఉండలేం కదా. సో ఇంకా అమ్మాజీ కిచెన్లో ఇంకా ఎన్నెన్నో పచ్చళ్ళు మీకోసం మేము చేసి చూపిస్తాము. సో ఫస్ట్ మనం ఒక కాలీఫ్లవర్ తీసుకోవాలి. దీనికి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్. ఇది సుమారు మేము తీసుకున్నది సుమారు ఒక 1/2 kg ఉంది. దీన్ని చక్కగా కడిగేసి శుభ్రంగా మనం కాలీఫ్లవర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని మీద మచ్చలు లేకుండా చక్కగా మంచి కాలీఫ్లవర్ తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ముక్కలుగా కోసుకొని చక్కగా ముక్కల్ని కడుక్కోవాలి. కావాలంటే కాసేపు కొంచెం వామ్ వాటర్లో సోక్ చేసి తర్వాత బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ముక్కల్ని ఒక 3-4 గంటలు ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ముక్కల మీద అసలు తడి లేకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీనికి మనకి కావాల్సినవి ఏంటంటే, మనం ఇక్కడ సుమారు 1/2 kg కాలీఫ్లవర్ తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి. కప్పు అంటే సుమారు ఒక 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఆవపిండి తీసుకోవాలి. ఈ ఆవపిండి మేము ఇంట్లో ఆవాలతో చేసుకున్నాము ఫ్రెష్గా. కావాలంటే మీరు స్టోర్లో కూడా కొనుక్కోవచ్చు. తర్వాత దీనికి 1 నుంచి 1.5 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఆవపిండే ఎక్కువ వేసుకోవాలి, సేమ్ మన ఆవకాయ పచ్చడిలాగా. తర్వాత ఇంకా ఉప్పు మీకు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా 6 నిమ్మకాయలు. దీనికి నిమ్మకాయ పిండుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. సో 6 నిమ్మకాయలు కూడా రెడీ చేసుకుందాము. తర్వాత ఒక 1/2 kg నూనె కూడా తీసుకోవాలి దీనికి. ఈ కాలీఫ్లవర్ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాక ఈ కాలీఫ్లవర్ ముక్కలకి ఇవన్నీ 1 by 1 యాడ్ చేసేసి ఫస్ట్ పొడి మసాలాలన్నీ లైక్ కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా ముక్కలకి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి, అన్ని ముక్కలకి మసాలా పట్టేటట్టు. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం రెడీగా పెట్టుకున్న నిమ్మకాయలు ఇందులో పిండేసుకుని మళ్ళీ ఒకసారి అన్నీ చక్కగా కలుపుకోవాలి. ఈ కాలీఫ్లవర్ పచ్చడి ఏంటంటే, మనం ఎప్పుడు కాలీఫ్లవర్ దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. ప్లస్ ఇది మన ఆవకాయ వేరే పచ్చడిలాగా ఎక్కువ రోజులు ఊరాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క రోజులో రెడీ అయిపోతుంది. సో మనం చేసేసుకుని ఒక్క రోజులో తినేయచ్చు అనమాట. అండ్ ఇది చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 నెల రోజులు బాగుంటుంది. చక్కగా కాలీఫ్లవర్ క్రంచీగా బాగుంటుంది, మెత్తగా అవ్వకుండా. సో ఇది కలిపేసుకున్నాక మనకి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇలా చూస్తే దీనికి గ్రేవీ ఏమీ లేనట్టు ఉంటుంది, కానీ కొన్ని గంటల తర్వాత ఇది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో అప్పుడు దీనిలోకి అంత గుజ్జు వచ్చి గ్రేవీ కూడా బాగుంటుంది. సో ఇదంతా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2-3 గంటల తర్వాత ఇదిగో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో నూనె పైకి తేలి మనకి చక్కగా గుజ్జు కూడా వచ్చింది. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్, మేము నిన్న సాయంత్రం కలిపాము దీన్ని. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్కి ఇలా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. సో ఇది మనం చక్కగా అన్నంలో కలుపుకొని తినేయచ్చు. దీనికి తాలింపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇది తాలింపు లేకుండా కూడా తినొచ్చు. సో చూడండి, మనకి రెడీ అయిపోయిన కాలీఫ్లవర్ పచ్చడి ఎర్రగా ఎంత అందంగా ఉందో. సో ఇది మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.